నాకెవ్వరు లేరు, నువ్వే నాకు అని. పాటను బట్టి అనుండొచ్చు, కానీ ఒక మాట, అది నిజమే. ఎప్పటికైనా అది నిజమే అయింది కదా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు 2015 వరకు, ఇప్పుడున్నాడా? మరి చివరికి నా గతి ఏమైంది? ఇప్పుడున్న వాళ్ళు ఎంతవరకు ఉంటారు? ఇప్పుడున్నాను నేను తుది శ్వాస విడిచేంత వరకు, అది రాకడ వరకు ఉంటానో లేకపోతే ముందు పిల్లలు నాకేం తెలుసు. కరెక్ట్గా డిసెంబర్ 9 అంటే మా నాన్న నిద్రించాడు 2015 డిసెంబర్ 9. పర్ఫెక్టే, కరెక్టే, అంతే. నా బిడ్డలు నాకు కనెక్ట్ అవ్వటం కన్నా నా యేసుకు కనెక్ట్ అయితే నాకు అంతే చాలు. అదే పర్మనెంట్ బంధం, అదే తెగిపోని బంధం, అదే శాశ్వతమైన బంధం, అదే నిత్య ఆశీర్వాదం, నిత్య సత్యం. హల్లెలూయా. నేను వైరాగ్యాన్ని బోధిస్తున్నాను అనుకోవద్దు. వైరాగ్యం అయితే వైరాగ్యమే కావాలి, మరి అవసరమే. అందుకే ఆస్తులు ఇచ్చాను, ఆడికి ఎంత పంచాను, ఈడికి ఎంత పంచాను, ఆడికి ఎంత పొలం ఇచ్చాను, ఈడికి ఎంత పొలం ఇచ్చాను, అమ్మాయికి అంత పెట్టాను, అమ్మాయికి బాగా బంగారు, ఇవన్నీ ఓకే. నీ దగ్గర ఉంటే చేపించు, పర్వాలేదు, ఉంటే ఇవ్వు. కానీ ఇవన్నీ ఇచ్చి దేవుడిని నిర్లక్ష్యం చేయవాక. ఇవన్నీ నువ్వు ఇవ్వలేకపోయినా నా యేసయ్యని కానీ నీ పిల్లలకి నువ్వు ఇవ్వగలిగితే తిరుగుండదు నీకు, నీ పిల్లలు కూడా తిరుగుండదు.